వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావు? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టడం అందరు చూస్తున్నారు. ప్లీజ్. ఏంటి? ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్? అది కాదు భయ్యా, పట్టుకున్న ప్రతిదాన్ని క్రింజ్ అంటారేంటి నాకు అర్థం కాదు. అంటే మీ ఇళ్లలో ఎప్పుడు మీ అమ్మ నాన్న కొట్టుకొని తిట్టుకోవడం చూడలేదా సరదాగా? అదే కదా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇక్కడ, దాన్ని కూడా క్రింజ్ అంటారేంటి? ఇలా అయితే మీకు ప్రతిసారి డబుల్ మీనింగ్ డైలాగ్ వేసి నవ్వించాలి. ఒకవేళ నువ్వు దానికి నవ్వుతున్నావంటే నీలో ఉన్న సాధారణ మంచి స్వభావం చచ్చిపోయినట్టే. వాడిని అలాగే బతకనివ్వండి భయ్యా. కొంచెం ప్రతిసారి యాక్షన్ ఇవే అంటే ఎలాగా? జీవితంలో కూడా కొంచెం కామెడీ ఉండాలి, అది కూడా సాఫ్ట్ ఫ్యామిలీ టైప్ కామెడీ కూడా ఉండాలి. రేపు అన్నాక మన వైఫ్ వచ్చి ఒక చిన్న జోక్ వేస్తే క్రింజ్ అని చెప్పేసి మొహం మాట్లాడుకుని కూర్చున్నాం అనుకోండి, ఆ అమ్మాయి ఉండని కూడా ఉండదు. నేను ముందే చెప్తున్నా, నిత్యం చెప్తున్నాను కదా. ఇంకో విషయం ఏంటంటే, ఇదే సినిమాలకి మనం మన 40s లో బేపచ్చంగా రిలేట్ అవుతాం చూసుకోండి. అంతేలే, సరదాగా వస్తే గానీ ఎవరికి తెలియదని అదో సామెత ఉందిలేండి. ఇట్స్ నాట్ ఏ క్రింజ్ కామెడీ, ఇట్స్ ఏ క్లీన్ కామెడీ అండ్ ఫ్యామిలీ టైప్ కామెడీ. ఇట్లాంటివి కూడా చూడండి భయ్యా, కొంచెం ప్రశాంతంగా ఉంటారు, నవ్వుతారు, కాసేపు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి బాగుంటది.